విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపైన చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని, అందువల్ల వారు భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడానికి కూడా అనర్హులు అయ్యే అవకాశం ఉందని సిఐ అనుముల శ్రీనివాస్ ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ర్యాగింగ్ భూతంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇది అత్యంత అమానుష చర్యని, తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్థి లక్ష్యం కాదని తెలిపారు. ర్యాగింగ్ చేయడం నేరమని, ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విద్యార్థులు సీనియర్స్, జూనియర్స్ అనేది తేడా లేకుండా స్నేహపూర్వకంగా కలిసిమెలిసి విద్యను అభ్యసించాలని కోరారు. ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఇరుక్కుంటే వారి బంగారు భవిష్యత్తు కోల్పోతారు. వ్యసనాలకు బానిసై విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్, అధ్యాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జూనియర్ సీనియర్ ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి. ఫ్రెండ్షిప్ అంటే ర్యాగింగ్ చేసి లైఫ్ నాశనం అవుతుంది. కొత్త చట్టాలు వచ్చినాయి, జైల్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దీని ఎక్స్క్యూజ్ ఏమి ఉండదు. ప్రిన్సిపాల్ ఫోన్ చేసినా, మీ పేరెంట్స్ ఫోన్ చేసినా, పొలిటికల్ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. డైరెక్ట్ జైలు, నో కౌన్సిలింగ్. సార్ ర్యాగింగ్ చేసిన ఫస్ట్ టైం చేసినా సార్ ప్లీజ్ సార్ కౌన్సిలింగ్ ఉండేది. ర్యాగింగ్ చేసిన ప్రూవ్ అయితే